ఓం శ్రీ గురుభ్యాం నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ప్రథమ రాశి 1వ రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశిలోకి వర్తిస్తుంది. అదేవిధంగా మేషరాశి వారి యొక్క ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా 11, ఖర్చు 5గా ఉన్నది. రాజపూజము 2, అవమానము 4. ఇక మేషరాశి వారందరి యొక్క గ్రహచార గోచారాలన్నీ చూడగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుగ్రహము 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. రాజ్య లాభాధిపతి అయినటువంటి శని 12వ ఇంట సంచారం ఉండడం వల్ల ఏ వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేయ వారికైనా కూడా ఏదో విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. ధన వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణము, గృహంలో చోర భయం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రథమార్థమంతా కూడా ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవడము చాలా శుభదాయకం. భార్యాభర్తల మధ్య కలహాలు, బంధుమిత్రుల వైఫల్యములు, ఆరోగ్య భంగాలు, కొన్ని సందర్భాల్లో కోర్టు వ్యవహారాల్లో కూడా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకం కలుగుతుంది. అపవాదులు, విలువలు కోల్పోవడము, సంసార రాహిత్య శ్రమకు తగిన ఫలం లేకుండుట, కుటుంబమునకు దూరంగా కూడా ఉండవలసి వస్తుంది. బంధుమూలక కష్టాలు, వ్యవహారక చిక్కులు, సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు. మంచి మాటలచే ఇతరులకు ఉపకారం చేస్తారు. మీ యొక్క మంచి మాటల చేత ఇతరులకు మాత్రం మీ వల్ల ఉపకారం జరుగుతుంది. కష్టాల నుండి తొలగింపబడడం జరుగుతుంది. వారిని శక్తికి మించిన పనులు మీరు చేసినా కూడా ఏమీ కలిసి రాక కొన్ని సందర్భాల్లో నిరాశ, నిస్పృహ ఉంటుంది. తమ శరీర ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధగా ఉండడము చాలా శుభదాయకం. కొన్ని సందర్భాల్లో ఔషధ సేవలు కూడా సేవించాల్సినటువంటి అవసరం వస్తుంది. వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్నిభయం, జాగ్రత్తగా ఉండవలెను. ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయ వారికందరికి కూడా అంత అనుకూలంగా లేకపోవచ్చని చెప్పుకోవాలి. ప్రమోషన్లు రావు. అదేవిధంగా సుదూర ప్రాంతాలకు బదిలీల అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడము, అవమానాలు తప్పవు. ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి స్థిరత్వం మాత్రం ఉండదు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తదుపరి అవకాశాలు కలిసి వస్తాయి.
జీవితంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. విదేశాలకు వెళ్ళే వారికి మాత్రము మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవాలి. ఆది నాయకత్వంలో స్వల్పంగా విరోధాలు, ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతాలు స్వల్పంగా తగ్గుతాయి. పదవులు లభించుట చాలా కష్టతరంగా ఉంటుంది. పదవుల్లో ఉన్నవారికి పదవులు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అధికంగా ధన వ్యయము, ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఓటమి తప్పదని చెప్పుకోవాలి. కళాకారులకు ఈ సంవత్సరం అంతా కూడా కొంత మేరకు రాణింపు ఉంటుంది. 12వ ఇంట శని ఉన్నప్పటికీ అవకాశాలు కొన్ని మెరుగుపడతాయి. అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. టీవీ సినిమా రంగంలో ఉన్నవారు మంచి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొంతమందికి మానసిక క్షోభను అనుభవిస్తారు. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఊహించినంత లాభాలు మాత్రం పొందలేరు. అయినప్పటికీ నష్టాలు ఏమాత్రము రావు. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు స్వల్ప యోగదాయకంగానే ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకు అంత యోగంగా లేదని చెప్పుకోవాలి. బిల్స్ రాక ఆర్థిక సమస్య వలన ఇబ్బందులు, స్థిరాస్తులకు ఇబ్బంది, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు వీరికి మాత్రం బాగానే ఉంది. ఈ సంవత్సరము విద్యార్థుల గురుబలం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతారు విద్యార్థులందరూ కూడా. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, పాలిటెక్నికల్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్ష ఎవరైతే రాస్తారో వారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను దక్కించుకుంటారు. క్రీడాకారులకు అంత యోగంగా ఉండదు. జాతీయ అంతర్జాతీయ జట్టులో స్థానం లభించదు. విజయాలు కూడా లభించే అవకాశాలు లేవు. నిరాశ కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండినా కూడా చివరకు నిరాశ, నిస్పృహ, రుణబాధలు ఎక్కువ అవుతాయి. కౌలుదారులు విశేషంగా నష్టపోతారు. ప్రకృతి వైపరీత్య నష్టాలు, చేపల, రొయ్యలు, చెరువుల వారికి విశేష నష్టాలు. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంత పర్వాలేదు. పండ్ల తోటలు, వాణిజ్య పంటలు వేయి వారికి కొంత మేరకు లాభిస్తుంది. ఇక మేషరాశి స్త్రీలకు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించవచ్చును. కావున ఇద్దరు కలిసిమెలిసి మెలుచుకోవడం చాలా మంచిది. మాట సహాయం కూడా లభించదు. ప్రతి చిన్న విషయానికి ఆవేశము, ఆవేదన, ఆరోగ్య భంగాలు, శస్త్రచికిత్స జరుగుట. సంతానం వల్ల కొన్ని సందర్భాల్లో నష్టం. ఉద్యోగాలు ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతుంది. అధికారులతో విరోధాలు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ మాత్రము తప్పదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరైతే వారు ఉన్నారో గర్భిణీ స్త్రీలు వారికి ఎక్కువ శాతం మాత్రము స్త్రీ సంతానం అనేది కనిపిస్తూ ఉన్నది. వివాహం కాని వారికి సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. భర్తతో సౌఖ్యం. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి కంటే చెడు కూడా అదే విధంగా ఉన్నది.
శనిగ్రహ ప్రభావం వల్ల అనేక బాధలు కలిగినప్పటికీ చివరికి శుభంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంత తెలివిగా ప్రవర్తించినా, అనుకువగా ప్రవర్తించినా కూడా కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు పొందలేకపోతారు. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాలి. ఇక మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం అంతా ఈ మేషరాశి వారందరూ కూడా చక్కగా మంగళ శనివార నియమాలు పాటించడము చాలా శుభదాయకంగా ఉంటుంది. మంగళవారం రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అదేవిధంగా ప్రతి శని సోమవారాలు చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పంచామృతాలు ఆ శివపరమాత్మనికి అభిషేకం చేసుకున్నట్లయితే శుభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు